హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. వెదర్ అయితే 2 డేస్ నుండి చాలా కూల్గా ఉంది. ఈ కూల్ వెదర్లో మంచిగా వేడివేడిగా బగారా రైస్, అదేవిధంగా పన్నీర్ కుర్మా అయితే వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ అయితే మనం బయట తీసుకొచ్చింది కాదు, హోమ్ మేడ్ అన్నమాట. చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకుంది. సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్ వరకు పల్లీలను అయితే ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో పల్లీలను అయితే వేసుకోండి. వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా అయితే పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఈ లిక్విడ్ని అయితే అందులో వేసుకోండి. స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయండి. చూడండి, మనకి ఈ విధంగా దగ్గరగా అవుతుందన్నమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా అయితే కలుపుకోండి. దీన్ని మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా అయితే కలుపుకోండి. మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని అయితే తీసుకొని దానికి ఆయిల్ లేదా గీని అయితే అప్లై చేసుకొని ఇందాక మనం చేసుకున్న ఈ మిశ్రమంని అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే ప్రెస్ చేసుకొని దీన్ని మొత్తం చల్లారే వరకు బయటనే ఉంచుకోండి. చూడండి, మనకి చల్లారిన తర్వాత ఈ విధంగా అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ పైన పెట్టి ఈ విధంగా 2-3 సార్లు అనుకుంటే మనకి చక్కగా వస్తుందన్నమాట. నేను రౌండ్ షేప్ ఉన్న బౌల్లో వేసుకున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీరు కావాలంటే స్క్వేర్ షేప్ ఉన్న దాంట్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటిని ఈ విధంగా పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నిటిని కూడా ఈ విధంగా మంచిగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా అన్నిటినైతే పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇవైతే చాలా సాఫ్ట్గా మనకి సేమ్ బయట కొన్నలాగానే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లో కాస్త పసుపు, అదేవిధంగా కొంచెం గరం మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి అయితే ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే వీటిని పన్నీర్ ముక్కలను అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ అయితే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల వీటిలో ఏమన్నా పచ్చి స్మెల్ ఉన్నా కూడా పోయి టేస్ట్ బాగుంటుంది. వీటిని అయితే కొంచెము నిదానంగా అయితే ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2-3 టమాటోలను కూడా వేసుకోండి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిని అయితే చల్లార్చుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని అయితే వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని కొంచెం ఆకు, లవంగాలు, మిరియాలు, ఒక యాలక్కాయ, సాజీరా అయితే వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పటిదాకా మనం పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలపండి.
ఇందులోనే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని అయితే వేసుకున్న తర్వాత స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇందులో ఈ పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటినైతే మంచిగా కలపండి. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మరి కొంచెం అయితే వేసుకోండి. ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనకైతే గ్రేవీ చూడండి ఇంకా థిక్గా అయిపోయింది. ఇది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మంచిగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ పీనట్ పన్నీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే వేడివేడిగా ఉన్నప్పుడే బగారా రైస్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.